నేనేమైనా నీ పాదపద్మాలని విడిచిపెట్టానమ్మా, నాకు నా కనుపాపలు 1000 వెలుగులేలగిన సహస్రజ్యోతి అంటే సహస్రనామ పారాయణ ఫలం. సూర్యకాంతి మన కళ్ళల్లోకి రావడం, భగవద్ దర్శనం కావడం, అది అయ్యే వరకు నేను నిన్ను వదిలిపెట్టనమ్మా, ఇలాగే ప్రార్థిస్తూ ఉంటా, నువ్వేం చేసినా మంచిది అని మంచం మీద పడుకుని కన్నీళ్లు గారుస్తున్నా సరే అప్పుడు అనిపిస్తుంది. పైగా ఇందుకోసం గ్రంథాలు చదువుతుంటాం, ఎన్నో అనుమానాలు వస్తాయి. మాటికి మాటికెచ్చుటకు మా కనులేమి సరోవరమ్ముల, మాటికి మాటికెచ్చుటకు మా కనులేమి సరోవరమ్ముల, ఏటికి కానిపించవు మహేశ్వరి, ఏటికి కానిపించవు మహేశ్వరి, చూచెడి గ్రంథరాజముల్ మాటకు మాట పెంచి అనుమానములెక్కువ చేయు, చూచెడి గ్రంథరాజముల్ మాటకు మాట పెంచి అనుమానములెక్కువ చేయు, చిత్తమున్ కాటికి వంపనీయవు ఎకాయకి నిన్గనిపింపనిచ్చునే, చిత్తమున్ కాటికి వంపనీయవు ఎకాయకి నిన్గనిపింపనిచ్చునే. అమ్మవారి కోసం బాధపడుతూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటే రానివ్వాలి. పిల్లల కోసం, బంధాల కోసం, భార్య కోసం, భర్త కోసం, సంపదల కోసం, పొలాల కోసం, నగల కోసం, బాధల కోసం, రోగాల కోసం ఏడవడం కంటే దేవుడి కోసం ఏడవడం మంచిది. వాడు ఒక్కడి కోసం ఏడిస్తే ఇవన్నిటి కోసం ఏడవలసిన అవసరం ఉండదు. ఆ ఏడుపు లేదు కాబట్టే మనకి ఈ ఏడుపులన్నీ వస్తున్నాయి. అన్నమాచార్య దైవ దర్శనం కోసమే ఏడిచాడు, త్యాగరాజు దైవ దర్శనం కోసమే ఏడిచాడు. త్యాగరాజు ఉంచవృత్తితో బతికేవాడు. ఉంచవృత్తి అంటే భిక్షాటం చేసుకోవడమే, ఎవరినైనా పెడితే తినడం లేతే లేదు. ఇప్పటికీ త్యాగరాజ సేవా సమితి వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు ఒకరోజు త్యాగరాజు కోసం ఉంచి వృత్తి వీధుల్లో భిక్షాటం చేస్తారు. ఏదో ఆయన గుర్తు కోసం చేయడం కాదు, నిజంగా మన జీవితాల్లో అవసరమైతే నాకు ఇంత భిక్షాన్న ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా, పొట్ట గడిచిపోయింది కదా, మిగిలిందంతా యోగ సాధన చేస్తా. ఎందుకంటే జీవితానికి ప్రధానమైన లక్ష్యమే ఆత్మజ్ఞానం. అత్రాకారార్థం కర్మ కుర్యాదనింద్యం యోగ వాసిష్టంలో చెబుతారు ఆ మాట. మనిషి బతుకు లక్ష్యం ఏమిటంటే శ్రీదేవి శరణాగతి, భగవంతుడు శరణచంద్రం, ఆత్మజ్ఞానం పొందడం. అత్రాకారార్థం కర్మ కుర్యాదనింద్యం కుర్యాదాకారం ప్రాణ సంరక్షణార్థం ప్రాణా సంధార్యా తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. అన్నం ఎందుకు తినాలి అంటే ఏదో ఒక పని చేయాలిగా. ఎందుకు పని చేయాలంటే ఏ పని చేయకపోతే నష్టం ఏమిటంటే ఏ పని చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి, డబ్బులు లేకపోతే అన్నం ఎలా వస్తుంది, నేను నువ్వేనా పోషించుకోవాలా. అత్ర ఆకారార్థం కర్మ కుర్యాదనింద్యం. అందుకని ఎవరూ దూషించని పని, మంచి పని ఏదన్నా ఒక వృత్తి ఎంచుకో. మంచి వృత్తి, దొంగతనం కాదు, పేకాట కాదు, కోడి పందాలు కాదు, రకరకాల వ్యసనాలు కాదు, లేదా బెట్టింగ్ ఆడుతున్నారు ఇప్పుడు, అది కాదు ఇక్కడ. అంటే సైబర్ మోసాలు కాదు, ఇలాంటివి కాకుండా కష్టపడి సంపాదించేటువంటి వృత్తి ఎంచుకో. అనింద్యం అంటే అర్థం అది. వినాయకుడు వాహనం పేరు ఏమిటో తెలుసా? వినాయకుడు వాహనం ఎలక. ఆ ఎలక్కో పేరుంది, ఊరికే ఎలక అని మనమంటాం, ఆయన అంటూ అనింద్యుడు దాని పేరు, అనింద్య. వినాయకుడు వాహనం పేరు అనింద్య. ఏమిటంటే అనింద్య అంటే ఎవ్వరూ నిందింపదగని వాడు, అంటే ఆయన నిందించే పని ఏమీ లేదు. మనం ఎవరు వేలెత్తి చూపించే అవకాశం లేని క్యారెక్టర్, ప్రవర్తన కలిగిన వాడే తర్వాతి జన్మలో వినాయకుడికి ఎలకగా మారాడు. అనింద్యుడు అంటే అర్థం. మనం కూడా మన జీవితంలో సత్ప్రవర్తనతో ఎవ్వరూ వేలెత్తి చూపించే అవకాశం లేకుండా వంశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉంటే మనం భగవంతుడికి వాహనం కాగలుగుతాం. అనింద్య అంటే అర్థం. అందుకే మన దేవతల ఆభరణాలు, ఆయుధాలు, వాహనాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఏవో తోచినవి పట్టుకొచ్చి అక్కడ పెట్టేలేదు. ఒకళ్ళకి ఎలక, ఒకళ్ళకి ఏనుగు, ఒకళ్ళకి నెమలి, సరదాకి పెట్ల. వాళ్ళన్నిటికీ తేడాలు ఉంటాయి ఖచ్చితంగా. కుమారస్వామికి నెమలి వాహనం. ఎందుకని? సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు మీరు గుళ్ళో పెట్టారు కదా, వినాయకుడితో పాటు పక్కన పామును పెట్టారు. ఎందుకండి మరి? పాము ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి పాము ఎలా అవుతాడండి? ఎక్కడ పురాణాల్లో లేదు, అది పాము కాదు ఆయన. సుబ్రహ్మణ్య స్వామి ఆయన భార్య పేరు ఏమిటి? వల్లి దేవసేన. వల్లి అంటే ఏమిటి? తీగ. తీగ ఎక్కడది? కడుపు శరీరంలో ఉండే కుండలని శక్తి, అది పాము ఆకారంలో ఉంటుంది. ఆ వల్లి ఆయనకి భార్య, అంటే ఆ కుండలని శక్తికి అధిపతి కుమారస్వామి. అందుకని ఆయన పాము రూపం కూడా ఇచ్చారు. శరీరంలో ఉండే కుండలని శక్తి పాము రూపంలో ఉంటుంది. దాని రూపం ఎలా ఉండదు? తల కిందికి ఉంటుంది, తోక పైకి ఉంటుంది. తల కిందలో పాము అనమాట. తల కిందికి ఉంటుంది, తోక పైకి ఉంటుంది. మనం యోగ సాధన ద్వారా ఏం చేయాలంటే తోక కిందికి తీసుకొచ్చి తల పైకి పెట్టాలి. మొత్తం ఉల్టా సీదా చేయాలి, తిరగా మరగా. ఆ యోగ సాధనకి కుమారస్వామి మూలం. అందుకే ఆయనకి 6 ముఖాలు ఉంటాయి. ఎందుకుంటాయి? నైవేద్యాల కోసం కాదు, 6 శాస్త్రాలు చదవాలి. 6 శాస్త్రాలు, షట్శాస్త్రాలు చదివితే కానీ ఆ యోగశక్తి రాదు. అందుకే ఆయనకి సుబ్రహ్మణ్య పాము కూడా.
ఆ పాము పేరు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య ఆయన పేరు. పాముకి దానికే సంబంధం. బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞానం. సుబ్రహ్మణ్య ఎప్పటికీ చెరిగిపోని బ్రహ్మజ్ఞానం. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనక బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. విష్ణు సహస్రంలో ఉండే మాట. ఈ బ్రహ్మణ్య బ్రహ్మకృత్ అన్నటికి సు చేర్చాడు. సుబ్రహ్మణ్యో సుబ్రహ్మకృత్ సుబ్రహ్మ సుబ్రహ్మవిత్, అదే సుబ్రహ్మణ్యం. ఆ సుష్ఠు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే 6 శాస్త్రాలు చదవాలి. కొండలనే శక్తి అంటే పాము రూపంలో ఉన్న కొండలనే శక్తిని స్వాధీనం చేసుకోవాలి. లోకంలో పావుని స్వాధీనం చేసుకున్నది ఏది? నెమలి. నెమలి పాము కనపడితే తినేస్తుంది. అందుకని కుమారస్వామికి నెమలి వాహనం. హిందూ ధర్మంలో ప్రతి దేవతల ఆభరణాలు, ఆయుధాలు, వాహనాల వెనకాల పరమ గొప్ప విశేషమైన విజ్ఞాన శాస్త్రం ఉంది, మనం గ్రహించాలి. ఇది గుడ్డి మతం కాదు. గుడ్డి నమ్మకాలు లేని ఏకైక మతమే హిందూ మతం. ప్రతి దేవత ఆభరణం, ఆయుధం, వాహనం వెనకాల ఓ చారిత్రకమైన కథ, ఓ శాస్త్రీయ విజ్ఞానం ఉంది ఖచ్చితంగా. అలాగే వినాయకుడికి వాహనం ఎలకడ, దాని పేరు అనింద్యుడు. మన జీవితాన్ని మనం అనింద్యంగా గడుపుతున్నామా? ఇవాళ ఆధునిక సమాజంలో బాగా ఆలోచించుకోవాలి. ఎవ్వరూ శీలానికి ప్రాధాన్యం ఇవ్వట్లా. ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు, ఏం తింటారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఎవరినో అదుపులో పెట్టే పరిస్థితి లేదు. అటువంటిప్పుడు శీలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ప్రవర్తన లేకపోతే మన భగవద్ దర్శనం కాదు కదా. జీవితంలో ఏ సుఖము పొందలే. పోనీ అర్ధరాత్రి పబ్బులు, క్లబ్బులు ఈ తిరగడం వల్ల ఏమైనా సుఖపడ్డామంటే ఏం లేదు, ఆరోగ్యాలు పాడయ్యాయి. క్యారెక్టర్, ప్రవర్తన చెడిపోయింది. విడాకులు కూడా అయిపోయినాయి. నానా గొడవలు అయ్యాయి. ముందు పెళ్ళి కాదు, పెళ్ళి అయితే విడాకులు. ఎందుకంటే పూర్వం అన్నీ బయటపడుతున్నాయి. తెలియకుండా చేసుకున్నామన్న కొందరు, తెలిసే చేసుకున్నామన్న కొందరు, రకరకాలుగా. ఎందుకు వస్తుంది ఈ ప్రవర్తనలో తేడా? ఆ ప్రవర్తన బాగుంటే తప్ప భక్తి అనేది లేదయ్యా. నీకు ధర్మశాస్త్రం చెబుతుంటే ప్రవర్తన పక్కనట్టు కొబ్బరికాయలు కొట్టానంటే అలాగా. వ్యాసభారతంలో వనపర్వంలో ధర్మరాజు చెబుతాడు స్పష్టంగా, భక్తులు అంటే 3 లక్షణాలు ఉండాలంట. ఒకటి సత్యవాక్య పాలన, 2 సత్కర్మాచరణ, స్వధర్మ సత్యవాక్య పాలన, 2 స్వధర్మ పాలన, 3 సత్సంగం. మనం అన్న మాటకు మనం కట్టుబడాలి. 2 స్వధర్మం, మన వృత్తి ధర్మం ఏదో అదే మనం చేయాలి. అన్నీ నెత్తి మీద వేసుకోకూడదు, ఇది చేయకుండా ఉండకూడదు. 3 వీలైనంత వరకు మంచి గ్రంథాలు చదవడం, మంచి వాళ్ళతోనే స్నేహం చేయడం. ఈ 3 ఉంటేనే భక్తి. మన అజ్ఞానం ఎటువంటిదంటే నెలలా తెరపతెడితే భక్తి. ఎందుకు? వెంకటేశ్వర స్వామికి విసుగు, నీకు విసుగు. రైల్వే వాళ్ళు బాగుపడ్డారు, నువ్వేం బాగుపడ్డా. అక్కడి నుంచి పెద్ద పెద్ద లడ్డూలు అన్నీ పట్టుకురావడం, చుట్టుపక్కల వాళ్ళకి పంచడం. దాంతో ఏమవుతుంది? ఇక్కడ గొప్ప అంతే. ఇక్కడ మేము అళ్ళకపోయినా లడ్డూ వచ్చిందని వాళ్ళు అనుకోవడం. అవసరమైన వాళ్ళు అక్కడ అలిపిరి మార్గంలో సచ్చి చెడి మైళ్ళు నడిచెడుతూ ఉంటేనే వాళ్ళకి చిరుతపూలు దక్కాయి, ప్రసాదాలు దక్కలేదు. ఎందుకని ఆలోచించండి. పర్యావరణం పాడైంది. చిరుతపుల్లికి అడవుల్లో ఆహారం లేదు. అక్కడ జంతువులను చంపేశారు, చెట్లు లేకుండా పోయి. అవి మనుషుల మీద పడుతున్నాయి వచ్చి. ఏనుగుల్ని, పులుల్ని, సింహాలని అన్నింటినీ అవి ఉండే చోట వాటిని ఉండనిస్తే వాటికి తగిన ఆహారం అక్కడ ఏర్పాటైతే మనకి ఈ సమస్య ఉండదు. మనం మొత్తం అడవులు కొట్టేసాం, అన్నీ కొట్టేసాం, నదులు ముంచేసాం, చెరువులు ముంచేసాం, కాలువలు ముంచేసాం, అక్కడికక్కడే అపార్ట్మెంట్లు కట్టేసాం, అంతే. ఫ్యాక్టరీలు కట్టేసాం. పైగా ఉన్న నది ఏదైనా కొద్దిగా ఉంటే ఈ ఫ్యాక్టరీలో ఉండే వ్యర్థ జలాలు, ఆయిలు మొత్తం పట్టుకెళ్ళి మడ్డి అందులో పారేసాం. మూసీ నదే ఉదాహరణ. ఇవన్నీ తెచ్చిపెట్టుకుని చేసుకుని ఇవాళ పర్యావరణం పాడైందంటే మన అజ్ఞానం వల్లే పాడైంది. మనం ఇవన్నీ పక్కనెట్టేసి నడిచి మార్గంలో వెళ్ళిపోతే, కాలినడకన వెళ్ళిపోతే దేవుడు కాపాడుతాడు. దారంతా పాడు చేసింది మనమే. చిరుతపులు రావడానికి మనమే కారణం. మన పిచ్చి భక్తే కారణం. వెంకటేశ్వర మీ ఊళ్ళో లేడా? ఇక్కడ లేదా వెంకటేశ్వర గుడి? మన అపచితన మనకి అందరూ తిరుపతి వెళ్ళాలి. ఎక్కడో ఏదో ఉందనే అజ్ఞానాన్ని విడిచిపెట్టగలగాలి. మన దగ్గర కూడా మన గుండెల్లో ఉన్న శక్తి ఇంకెక్కడ లేదు. ఇక్కడ అమ్మవారు మన ఎలా పరీక్షిస్తుంది అంటే మనం అంతటా వెతుకుతామని ఆవిడకి తెలుసు, మన గుండెల్లో వెతకం. అందుకని అక్కడే ఉంటుంది. శ్రీహరిని ఎక్కడ కనపట్టలేదు అంటే హిరణ్యకశిపుడు వెతుకుతూ ఉంటే శ్రీహరి దగ్గర వైకుంఠంలోకి వెళ్ళినప్పుడు నారదుడు అన్నట్ట, వాడికి కనపడకుండా ఎలా దాక్కుంటున్నావయ్యా, నాకు కనపడుతున్నావు కదా అన్నట్ట. నాకు తెలుసు వాడికి కనపడకుండా ఎలా దాక్కోవాలన్నట్టు. ఏమిటంటే వాడి గుండెల్లోనే దాక్కున్నాను, అక్కడ వాడు వెతకడ కదా అన్నట్ట విష్ణు. మరి ఏదైనా వస్తువు పోకుండా ఉండాలి అంటే, ఏదైనా గొప్ప వస్తువు అనుకోండి, అది ఎవరో కొట్టేస్తారనే అనుమానం ఉందనుకోండి, పోకుండా ఉండాలంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఓ చోట పెట్టారు, గొడవ లేదు. వాడు మొత్తం అంతా మన ఇంటో వెతుకుతాడు కానీ వాళ్ళ ఇంటో వెతకడం. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికే మళ్ళీ కాపుదేగడానికి వెళ్ళి మన వస్తువు మనం తెచ్చుకుని వచ్చేయాలి. అలాగే విష్ణుమూర్తి చేసిన పని ఏమిటంటే హిరణ్యకశిపుడు గుండెల్లో ఉన్నట్ట. వాడి గుండెల్లో వాడు వెతకడు. మనకి భాగవతం అందిస్తున్న సారాంశం అది. భగవంతుడు మన హృదయంలో మనం వెతకం. తిరుపతిలో వెతుకుతాం, శ్రీశైలంలో వెతుకుతాం, కాశీలో వెతుకుతాం.
ఎవడ కాళ్ళ మీదో పడ్డంలో వెతుకుతాం, అంతేకాని మన గుండెల మీద మన గుండెల్లోనే మనం చూద్దామని ఆలోచన చేసుకోవసం. ఒక అరగంట కూడా జపం చేయడానికి మనకు ఖాళీ ఉండదు, అదే చేసుకోవాలి. అందుకని ఏడ్చి 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 మా కళ్ళు సరోవరాలు అయిపోయాయమ్మా చెరువుల్లాగా. మాటికి మాటికెచ్చుటకు మా కనులేమి సరోవరమ్ముల ఏటికి కానిపించవు మహేశ్వరి. ఎందుకు కనపడవు మాకు? మేము చేసిన పాపం ఏమిటి? మేమింత పూజ చేస్తున్నా, నిన్ను నమ్ముకున్నా, ఇంట్లో అశుభాలు ఎందుకు జరుగుతున్నాయి? చూచిడి గ్రంథరాజములు మాటకు మాట చేర్చి అనుమానములు ఎక్కువ చేయు. ఇక మనం చూసే గ్రంథాలు ఉన్నాయి, దీనికోసం ఆ ధర్మ సందేహాలు అడుగుదాం, అది అడుగుదాం, ఇది అడుగుదాం. ఇదివరకు కాస్త జ్ఞానపరమైన సందేహాలు అడిగేవారు ఎవరు. ఈ మధ్య అసలు ధర్మ సందేహాలంటే అన్నీ అజ్ఞానమే, అన్నీ అజ్ఞానమే. ఏమంటే మా తాతగారు పోయారంటే పిల్లకి పెళ్లి చేసి, ఇది పెద్ద సందేహం. ఇది ఆ ఊళ్ళో పురోహితుడిని అడిగితే చెబుతాడు ఈ మాట. ఇది ముందు చదవాలా, అది వెనక చదవాలా, ఎప్పుడేది చదివినా ఒకటే. నీకు అర్థమైందా లేదా విషయం? అర్థం కానప్పుడు ఒకటే, అర్థమైనా ఒకటే. ఈ ముందు చదవడం వెనక చదవడం సమస్య కాదు, చదివింది నీకు అర్థమైందా? పదార్థాల్లో ఏది ముఖ్యమని మనం ఆలోచిస్తాం, పరమార్థం గురించి ఆలోచించమండి. అందుకే ఆధ్యాత్మికంగా వెనకబడి ఉండి దేశం కూడా వెనకబడింది. గుళ్ళు పెరిగాయి, మీరు గమనించారు, ప్రతి చోట గుళ్ళు పెరిగాయి, గోపురాలు పెరిగాయి, యాత్రలు పెరిగాయి, తీర్థాలు పెరిగాయి, మోసాలు కూడా బాగా పెరిగాయి, అత్యాచారాలు కూడా బాగా పెరిగాయి, అనాచారాలు కూడా బాగా పెరిగాయి. అవి ఇవి సమాంతరంగా ఎలా పెరుగుతాయండి? నాకు అర్థం కాదు. అంటే మనుషులకు భక్తి అంటే ఏమిటో అర్థం కావట్లా. భక్తుడు అంటే మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. వాడు భక్తుడు అంటే లెక్క. నువ్వు సత్యమే మాట్లాడుతున్నావా, ధర్మమే చేస్తున్నావా, చేసినా కూడా మనస్సులో భగవంతుని స్మరించాలి. ఎందుకంటే సత్యానికి ధర్మానికి ఒక శక్తి రావాలంటే భగవత్ నామస్మరణ చేయాలి. భగవత్ స్మరణ అనేది బ్యాటరీ ఛార్జింగ్ లాంటిది. సెల్ ఫోన్ వీక్ అవుతుంటే ఏం చేస్తాం? ఛార్జింగ్ పెడతాం. మనం కూడా శక్తి రావాలంటే భగవంతుని స్మరించాలి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒకటి. లేకుండా పుస్తకాలు చదవడమే పనిగా పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే, ఇంగ్లీషులో సామెత ఉంటుంది, ఒక దశలో 70 ఏళ్ళు వచ్చాక పుస్తకాలు చదవడం కూడా మానేయాలి. ఇంకా ఇంగ్లీషులో సామెత ఉంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది ఫుడ్, టూ మెనీ బుక్స్ స్పాయిల్ ది హెడ్. అనుమానుడి టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది ఫుడ్, అలాగే టూ మెనీ బుక్స్ స్పాయిల్ ది హెడ్. విపరీతంగా పుస్తకాలు చదవకూడదు. నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకి చెప్పట్లా, గొప్పపోకండి, 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి చెప్తున్నా. ఇక ఒకటే నామాన్ని నమ్ముకుని అలా స్మరిస్తూ ఉండాలి. సోఫాలో కూర్చున్నా సరే, కింద కూర్చున్నా సరే, పడుకున్నా సరే. ఎందుకంటే 70 ఏళ్ళు దాటే కళ్ళు కూడా పనిచేయవు, ఇంక చెవులు కూడా పనిచేయవు. ఏం చదువుతావు ఊరికే? అప్పటికి కూడా మన చేదస్తాలు ఎలా ఉంటాయంటే, జేబు నిండా పుస్తకాలు పెట్టుకుని కొంతమంది మొగాళ్ళని చూస్తూ ఉంటాయి, ఎంత నవ్వుకుంటారు. మధ్యాహ్నం 1 గంట అయినా అన్నానికి రాడు, ఈ పారాయణ మాండవు. జేబు నిండా ఉంటాయి పుస్తకాలు. ఇక్కడ జేబులో ఏదో ఫుట్బాల్ బంతి పెట్టినట్టే. హనుమాన్ చాలీసా చదవాలి, రామరక్ష స్తోత్రం చదవాలి, సుప్రభాతం చదవాలి. అవన్నీ అయ్యే వరకు ఈయన లేవడం, పైగా చదివేంతసేపు అయిపోతే బాగుండు, అయిపోతే బాగుండు, అయిపోతే ఏటైపోతే ఆ జీవితం కూడా అయిపోతుంది. ఈ మొత్తం చేదస్తం పట్టుకుంది వాహ, జేబు నిండా పుస్తకాలే. పైగా ఒకే పుస్తకం పట్టుకుంటారు, మరీ విచిత్రం. నాకు ఇది అచ్చు వచ్చిందా, నీకు పిచ్చి వచ్చిందా? ఆ పుస్తకం నలిగిపోయింది, అట్టు ఊడిపోయింది, అవతల బారేవా, ఏం కొత్తది కొనుక్కో. అబ్బే అది పవిత్రం. ఏంటి పవిత్రం? వాసన వస్తుంటే. ఈ పిచ్చి సెంటిమెంట్లే వదిలిపెట్టాలి. దాని బదులు ఇంకోటి చదువు, మార్చండి. రోజుకో దేవుణ్ణి పూజించడం తప్పేం లేదు. ఒకే విగ్రహాన్ని పట్టుకుని వేలాడాలి. అసలు మన సంస్కృతే అది. ఈ భాద్రపద మాసం అంతా 9 రోజులు వినాయకుడిని పూజిస్తాం, తర్వాత దసరా రాగానే అమ్మవారిని పూజిస్తాం, ఇంకా 10 రోజులు, రోజు ఎక్కువ. తర్వాత దేవుడు కార్తీక మాసం, శివుడు మా ఆవిడకి చేశారు, నాకు చేశారు, ఆవిడ మా అబ్బాయికి చేశారు, నాకు చేరే అంటాడు. కోప్పడకు నాయన, 3వ కంటితో చూడక నీకు నెలలు చేస్తామని కార్తీక మాసం అంతా చేస్తాం. తర్వాత వాళ్ళు మేనమా వస్తాడు, మార్గశిర మాసం మహావిష్ణు. మాదో పార్టీ ఉంది, మీకు తెలియదా? వైకుంఠంలో ఎంతసేపు శివుడు పార్టీ అయినా మా సంగతి ఏమిటి అంటాడు. మొత్తం ధనుర్మాసం అంతా దప్పడాలే, పులిహోర, చక్కెర పొంగలి. ఇది మన సంస్కృతి. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క. మళ్ళీ ఇది అయిపోయి మళ్ళీ మీరు జనవరికి వెడితే సంక్రాంతి కాలపురుషుడు, ఫిబ్రవరి వస్తే మళ్ళీ శివరాత్రి, మార్చి వచ్చిందంటే ఉగాది కాలపురుషుడు, మళ్ళీ ఏప్రిల్ వస్తే శ్రీరామనవమి. ఎంతమంది దేవుళ్ళండి! ఇన్ని రకాల వైవిధ్యమైన ఆరాధన హిందూ ధర్మంలో ఋషులు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, మైండ్ నీడ్స్ వెరైటీ, మనస్సు వైవిధ్యాన్ని కోరుతుంది. ఆ వైవిధ్యాన్ని మన ఆరాధనలోనే ఏర్పాటు చేశారు. నీకు ఈ దేవుడు విసుగ్గా ఉన్నాడా, ఇంకో దేవుడిని పెట్టుకో. దశావతారాలు ఉన్నాయి, నీ ఇష్టం పెట్టుకో. నీకు సీతతో ఉన్న రాముడు నచ్చలేదా? అయితే అయోధ్య విహెచ్పి వాళ్ళని అడుగు, ఓ రాముడు ఇలా ఉంటాడు, ఒక్కడే ఉంటాడు, పెట్టుకో, ఫోటో పెట్టుకో, పర్వాలేదు. మనకి శంక ఏమిటంటే, సీత లేకుండా రాముడు బొమ్మ ఇంట్లో ఉండొచ్చా? దరిద్రపు శంక అంటారు దీన్ని. ఇదే శంక ఎంతసేపు.
ఆ బొమ్మ ఏదో చేస్తుంది అనేది తప్పే, ఆ బొమ్మ లేకపోతే ఏదో జరుగుతుంది అనేది తప్పేనమ్మా. రెండూ ఖండిస్తాను నేను. ముందు బొమ్మ ఉండడం వల్ల ఏదో జరుగుతుందనే పిచ్చి నమ్మకం వదిలేయండి. నీ మనస్సు వల్ల, నీ మాట వల్ల, నీ చేత వల్ల నీకు జరుగుతుంది. కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహం తిరుపతి నుంచి పట్టుకొచ్చి నీ ఇంట్లో పెట్టినా ఏం జరగదు, అది లేకపోయినా ఏం జరగదు. నీ మనస్సు వల్లే జరుగుతుంది మొత్తం అంతా. ఆ మనస్సును అదుపులో పెట్టలేక ఈ పిచ్చి నమ్మకాలు పెంచుకుంటున్నాం మనం. చివరికి ఆంజనేయ స్వామిని ఈశాన్యంలో పెట్టాలా, విఘ్నాయకుడినేమో అక్కడ, ఈ పిచ్చులు కూడా పెరిగే బాగా. ఏమంటే ఎక్కడ పెడితే నీ మనస్సు ఎక్కడ పెట్టావు? అది ఆ వల్లకట్లో పెట్టావు బయటికెళ్ళి. అది ఇక్కడ లేదు. ఆ బొమ్మ ఎక్కడ పెట్టావు? ఈ అవన్నీ బొమ్మలే, నువ్వు ఎక్కడ పెట్టినావు ఒకటే. దేవుడు విగ్రహం అనేది మనకు కేవలం స్ఫూర్తి, దాని పేరు మూర్తి, అది ఇచ్చేది స్ఫూర్తి, అంతకుమించి ప్రయోజనం ఉండదండి. అది ఉండడం వల్ల ఏదో జరిగిపోతుంది అనుకుంటే నమశివాయ, ఎప్పటికీ అజ్ఞానాన్ని అంగీకరించను. శుభమో జరగదు, అశుభమో జరగదు. రెండిటికీ విగ్రహం కారణం కాదు. మహిమలన్నీ మన మనస్సులో ఉంటాయి, విగ్రహాల్లో ఉండవు. తాపత్రయం ఇంత ఏడవాలి, ఇంత తాపత్రయపడాలి. ఆ బాధే భక్తులు పద్యాల్లో చెబుతున్నాడు ఇక్కడ. చూచడి గ్రంథరాజ్యములు మాటకు మాట పెంచి అనుమానములు ఎక్కువ చేయు. ఏదైనా పుస్తకం చదువుతామంటే ఓ పుస్తకం చదివితే ఒకలా ఉంటుంది, ఇంకో పుస్తకం చదివితే ఇంకోలా. దేవీ భాగవతం చదివే మనకు అమ్మవారే అన్నిటికీ మూలం అని ఉంటుంది. తర్వాత ఎవరో కొంచెం వైష్ణవులు వచ్చి అబ్బా విష్ణువేనండి, అమ్మవారు ఎవరండి, విష్ణువు చెల్లిలే కదా అమ్మవారు అనగానే మన బుర్ర మారిపోయింది. విష్ణువే మూలంట. మళ్ళీ తర్వాత ఎవడో శూలం పట్టుకొచ్చి శివుడు లేకుండా అసలు కుదురుతున్నాడు, తీసేయి, మళ్ళీ అడ్డబొట్టెట్టాయి, రుద్రాక్షలు పెట్టి, తులసి పూసలు తీసి రుద్రాక్షలు పెట్టి, అవి కాయలే ఇవి కాయలే, ఏం పెట్టినా ఏం కాదండి. ఈ పూసల వల్ల కాయల వల్ల ఏం జరగదండి. పూసల వల్ల పురుషోత్తముడు ఎప్పుడు దొరకడు, మన మనస్సుకు దొరుకుతాడు. దానికి పూసలతో కాయలతో నిమిత్తమే లేదు. ఈ బాక్ష్య చిహ్నాలన్నీ నీకు నిష్ఠ కుదిరేలా చెయ్యడానికి, వాటిని ఖండించట్లేదు నేను, గమనించండి. నియమం ఉంటే నిష్ఠ ఉంటుంది. బాబు స్నానం చేయి, రుద్రాక్షల మెడలో వేసుకో, కాస్త పవిత్రంగా ఉండు, ఓ చోట కూర్చో, ఏదో 108 అయ్యే వరకు లెక్క పెట్టి దండ పుచ్చుకొని ఎందుకు ఆ లెక్క లేదనుకోండి, వీడు 10ంటికే మానేస్తాడు ఇక్కడ. అందుకని ఓటి పెట్టి కనీసం 1000 అయ్యేలా అంటే ఈ పెద్ద మనిషికి బలవంతంగానైనా 108 అనే జపం అలవాటు చేస్తే వీడు తర్వాత నిరాఘాటంగా రోజంతా చేస్తాడు అని మన ఋషుల నమ్మకం. మనం ఏం చేసాం? 108కే ఇంకా పోసేది కొలికి పోసి ఉంటుంది, ఎంతలా పోసరాదు, పోసొస్తుందమ్మా, పురుషోత్తముడు రాడు. ఈ లెక్క ఇది ఎంతవరకు అంటే 25 ఏళ్ళ 30 ఏళ్ళ కుర్రాళ్ళకి వాళ్ళకి మనస్సు నిలబడదు కాబట్టి జాగ్రత్తగా ఏదో చెప్పడం కోసం, అభ్యాసం కోసం చేశారు. ఓ 70 ఏళ్ళు దాటాయంటే మనం నిరంతరం అదే స్మరణ, ఇంకా లెక్క దేనికి దండలన్నీ అవతల బారాయి. ఆకలిసి ఆవురావురమని అన్నం తినేవాడు ఎవడన్నా ముద్దలు లెక్కెట్టాడా? నిద్రపోయి ఉయ్యాలలోంచి లేచిన పిల్లాడిని తల్లి ఆబగా ముద్దు పెట్టుకుంటుంది, ఆవిడ ముద్దులు లెక్క పెట్టిందా? నా దేశ స్వాతంత్రం కోసం, నా దేశాన్ని ఉగ్రవాదుల నుంచి కాపాడడం కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి పోరాడుతున్న సైనికులు ఎవరైనా శరీరానికి పడిన గాయాలు లెక్క పెట్టారా? మనం పూసలెలా లెక్క పెడుతున్నామండి? మన బుద్ధి ఎప్పుడు మారుతుంది? ఆ సైనికుడు గాయాలు లెక్కబెట్టుంటే వాడు పోరాడగలడా? ఈ బిడ్డ మీద ప్రేమతో ముద్దు పెట్టుకున్న తల్లి ముద్దులు లెక్క పెడితే 32, 33 లెక్కెట్టి ఎవరు ముద్దెట్టుకోరు, పిచ్చెక్కినట్టు ముద్దెట్టుకుంటుంది ఆడు బిడ్డ. ఆకలేసి అన్నం తినేవాడు మొదటి 10 ముద్దలను ఆబరాగా తింటాడు, కుక్క తిన్నట్టు తింటాడు. ఆకలి 2 రోజులు బట్టి అన్నం లేదు, ఏం చేయమంటావు? నీకు లేకపోతే తెలుస్తుంది ఆ బాధ. 2 చేతులు తింటాడు ఏకంగా. బుభుక్షిదక్కిం ద్వికరేణ భుంక్తి అని. అంత ఆపగా ఉంది. అంత తాపత్రయంతో నువ్వు జపం చేస్తే అమ్మవారు నీ దగ్గర ఉంటుంది. లేదు పుస్తకాలు చదవడమే పనిగా పెట్టుకుంటే పర్వాలేదు, జ్ఞానం కోసం చదవచ్చు. కానీ ఓ 70 ఏళ్ళు దాట ఇంకా ఆపేయి చాలు, ఇక చదివినా ఒకటే చదవపోయినా ఒకటే. ఎందుకంటే ఏ పుస్తకం చదివినా అంతిమంగా సాధించవలసింది ఒకటే, చిత్తమున్ కాటికి పంపనీయవు ఎకాయకి నేను కనిపింపనిచ్చుని. మనస్సుని కాటికి పంపనీయమంటే మనస్సు అంతమైపోవాలి, ఆలోచనే లేకుండా పోవాలి. అప్పుడే మనకి భగవంతుడు దర్శనమిస్తాడు ఖచ్చితంగా. ఆ దర్శనం ఎలా